శ్రీమాత్రే నమః. వేరే వాడి భార్యను కోరుకోవడం దేనితో సమానమో మీకు తెలుసా? ప్రాచీన కాలంలో కాశీపట్టణము దగ్గరలో ఒక రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. ఒక అందమైన స్త్రీ తన ఇంట్లో తన భర్తకి అన్నం వడ్డిస్తూ ఉంది. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న ఒక యువరాజు దాహం వేసి ఆ ఇంటి ముందు ఆగి నీళ్లు అడుగుతాడు. అప్పుడు ఆ అందమైన స్త్రీ ఒక నిమిషం ఆగండి వస్తున్నాను అని చెప్పి నీళ్లు పట్టుకొని బయటికి రాగానే ఆమెను చూసిన రాజుకి మతి భ్రమించిపోతుంది. ఇంత అందమైన ఆడదాన్ని ఇప్పటి వరకు ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు. ఈ స్త్రీ నా సొంతమైతే ఎంత బాగుండో. ఈ స్త్రీని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అని రాజు ఆలోచించి ఆమె భర్త భోజనం చేసి బయటికి వెళ్ళేంత వరకు వేచి ఉంటాడు ఆ రాజు. కొంత సమయం తర్వాత ఆమె భర్త భోజనం చేసి ఏదో పని ఉందని బయటికి వెళ్తాడు. ఆమె భర్తను పంపించి తలుపు వేసుకుంటుంది ఆమె. అప్పుడు రాజు ఒంటరిగా ఉన్న ఆ స్త్రీ ఇంటికి వచ్చి తలుపు కొట్టగానే ఆమె తలుపు తీస్తుంది. వెంటనే ఆ రాజు ఇంటి లోపలికి వెళ్ళి, నేను ఈ రాజ్యానికి రాజుని, మీ పాలకుడును. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీలాంటి అందగత్తె నా రాజభవనంలో ఉండాలి. అందుకే నిన్ను నా భార్యగా చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకొని ఈ రాజ్యానికి నిన్ను రాణిని చేస్తాను అని చెప్తాడు ఆ రాజు. ఆ మాటలు వినగానే ఆ స్త్రీ ఒక్కసారిగా కంగారుపడి, అయ్యో రాజా, నాకు పెళ్ళయింది. నాకు నా భర్త ఉన్నాడు. మీరు ఏదో పొరపాటుగా ఈ ఇంటికి వచ్చారు అని చెప్పగానే అప్పుడు ఆ రాజు, నాకు అన్ని విషయాలు తెలుసు. నీకు ఇంతకు ముందే వివాహమైన నాకు ఎటువంటి అభ్యంతరము లేదు అని చెబుతూ ఆమెను బలవంతం పెడుతూ ఉంటాడు. అప్పుడు ఆ స్త్రీ ఆ రాజుతో, రాజా, తప్పకుండా నేను నీ కోరికను తీరుస్తాను. మిమ్మల్ని చూస్తుంటే బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. మీ శరీరం మీ మనసు రెండు ఆకలితో ఉన్నాయని నాకు అర్థమవుతుంది. ముందు మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయడానికి రండి అని చెబుతుంది. అప్పుడు ఆ రాజు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి సిద్ధం అవ్వగానే అప్పుడు ఆ స్త్రీ ఆ రాజుతో, రాజా, నా భర్త ఈ అరిటాకులోనే భోజనం చేసి వెళ్ళాడు. మీరు కూడా ఇదే ఆకులో భోజనం చెయ్యండి. మీరు తృప్తి చెందే వరకు మీకు భోజనం వడ్డిస్తూనే ఉంటాను. మీరు భోజనం పూర్తి చేశాక మీ కోరికను తీరుస్తాను అని చెప్పగానే ఆ మాట విన్న రాజు, నేను ఈ రాజ్యానికి మహారాజుని. నీ భర్త భోజనం చేసిన ఎంగిలి విస్తరాకు నన్ను భోజనం చేయమంటావా అంటూ కోపంగా మాట్లాడుతాడు. అప్పుడు ఆ స్త్రీ చాలా ప్రశాంతంగా, మహారాజా, నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలైంది అంటున్నారు. మరి ఈ శరీరాన్ని ప్రేమించే మీకు ఎంగిలి అడ్డు రాలేదా మహారాజా? వివాహమైన నన్ను మళ్ళీ వివాహం చేసుకోవడానికి అడ్డురాని ఎంగిలి, నా భర్త భోజనం చేసిన విస్తరాకు తిరిగి భోజనం చేయడానికి మీకు ఎంగిలి అడ్డొచ్చిందా మహారాజా అని అడుగుతుంది. ఆ మాటలు వినగానే రాజుకి జ్ఞానోదయం అవుతుంది. ఆవిడ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగి అప్పటి నుంచి ప్రతి పరస్త్రీని తల్లిగా చెల్లిగా భావిస్తానని ఆవిడ పాదాల సాక్షిగా ప్రమాణం చేసి అక్కడి నుంచి ఆ రాజు వెళ్ళిపోతాడు. పరస్త్రీ వ్యామోహం అనేది ఒకడు తిని కక్కిన అదే ఎంగిలాకులో తిరిగి భోజనం చేయడంతో సమానం కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః.